వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే కాకరకాయ తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ తాలింపు చేదు లేకుండా తయారు చేద్దాం. తయారీ విధానం చూద్దాం. కాకరకాయలు తీసుకొని ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వేసుకొని చింతపండు రసంలో ఉప్పు చింతపండు కలిపిన రసంలో కాకరకాయలు వేసుకోవాలి. ఇలా 3 గంటల పాటు రెస్ట్ వదిలేయాలి. చూడండి, ఇలా మునగాలి ముక్కలు. 3 గంటల తర్వాత ఇలా ఉడికించుకోవాలి. 3 గంటలు పులుపులో ఉంటే చింతపండు, ఉప్పు పులుపులో ఉంటే చేదు లేకుండా ఉంటాయి. ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసి ఇలా పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇలా తిన్నా కూడా చేదు లేవు. నేనైతే 2 పీసులు తిన్నాను. ఇప్పుడు ఇంటినైతే పిండేయాలి. పిండుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు అయితే వేగాలి. ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఇంటినైతే నేను పిండేశాను ఈ పీసెస్ను. ఎక్కువ వేగన అవసరం లేదు. కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఎర్రగడ్డలు నేనైతే మంటలో ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను. ఇప్పుడు కాకరకాయ పీసెస్ వేస్తున్నాను. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఎప్పుడైనా కాస్త ఎర్రగడ్డలు ఎక్కువ వేయాలి కాకరకాయల్లో. తాలింపుకైనా కూరకైనా. వేగుతున్నాయి. ఇలా వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదైతే ఉండదు. మీద చూడండి, కాకరకాయ పైన దాని పొట్టు కూడా తినవసరం లేదు. ఇలా వేయించుతున్నాను. ఇప్పుడైతే వేగాయి. శనగగింజల పొడి చల్లుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో అయినా స్నాక్స్ మాత్రమైనా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేనైతే స్నాక్స్ మాదిరి వట్టిదే ఎక్కువగా తింటాను. రైస్లో తక్కువగా వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ కాకరకాయ తాలింపు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.